హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చరికి ఏంటంటే నిన్న మోటో H50 అల్ట్రా అయితే లాంచ్ అయింది మన ఇండియాలో అయితే అఫీషియల్గా. సో చాలా మంచి స్పెక్స్ తీసుకొని వచ్చారు మోటోలో వాళ్ళు. రీసెంట్గా వచ్చిన మోటో H50 ఫ్యూజన్ కావచ్చు, H50 Pro కావచ్చు, చాలా మంచి స్పెక్స్ ఆఫర్ చేశారు. అలాగే ప్రైజింగ్ కానీ చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. కానీ మోటో H50 అల్ట్రాలో మాత్రం వీళ్ళు ఒక మిస్టేక్ అయితే చేశారనమాట. సో అదే ప్రైజింగ్ అనేది చాలా ఓవర్ ప్రైజ్ అని చెప్పేసి అయితే నా ఒపీనియన్. ఎందుకంటే 55,000కి అయితే లాంచ్ చేశారు ఫోన్ అనేది. మనకి ఫస్ట్ సేల్లో 49,999కి అయితే వస్తుంది. సో అక్కడ మిగతా కాంపిటేటర్స్ చూసుకుంటే వీళ్ళకి డైరెక్ట్ కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో OnePlus 12 కావచ్చు, iQOO 12 కావచ్చు, ఇవన్నీ మీకు iQOO 12 వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్తో వస్తుంది. OnePlus 12 వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్తో వస్తుంది. వీళ్ళు డైరెక్ట్గా OnePlus 12 అయితే కాంపిటేటర్కి అయితే ఈ ఫోన్ తీసుకొని వచ్చారు. కాకపోతే ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువ అయితే పెట్టారనమాట. సో 55,000 దాకా అయితే పెట్టారు. సో iQOO 12 చూసుకుంటే మనకి ఆఫర్స్ అన్ని కలుపుకొని 51,000కి అలా వస్తుంటే OnePlus 12 వచ్చరికి 40,000 దాకా దగ్గరలో అయితే వస్తుందన్నమాట. సో సరే, OnePlus 12 సంగతి పక్కన పెడితే OnePlus 12 కన్నా కొన్ని స్పెక్స్ అనేవి కొంచెం బెటర్గానే ఉన్నాయి. సో మిగతా iQOO 12 కావచ్చు, ఆ ఫోన్తో చూసుకుంటే అది స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్ విషయంలో ఇంకా మీకు iQOO 12 బెటర్గా ఉంటుంది. ఇలాంటి ఆస్పెక్ట్స్లో iQOO 12 మీకు బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు అదే స్పెక్స్ తీసుకొని వచ్చి స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్తో ఇంకొంచెం తక్కువ ప్రైస్ తీసుకొస్తే ఇది కూడా హిట్ అయ్యేది అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ H50 ఫ్యూజన్ కావచ్చు, H50 Pro కావచ్చు మంచి హిట్ అయినాయి కాబట్టి వీళ్ళు అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసుకోవచ్చు పీపుల్ది. సో చాలామంది ఈ ఫోన్ కోసం అయితే వెయిట్ చేశారు. నేను కూడా వెయిట్ చేశాను అనమాట. ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందో, ఎక్కువ ఎలాంటి ప్రైస్లో వస్తుందని చెప్పేసి అయితే నేను వెయిట్ చేశాను. కాకపోతే వీళ్ళు మాత్రం ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువ తీసుకొచ్చారనమాట. అగ్రెసివ్గా తీసుకొని వస్తే బాగుండేది. మనం ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, అసలు ఎంతవరకు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో దీనికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి వీడియోని. అయితే మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీకోసం ఒక వీడియో తీసుకొస్తుంటే మీరు కొంచెం దాన్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే క్వాలిటీ కంటెంట్ అయితే మేము ముందు తీసుకొస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే ఈ యొక్క ఫోన్ యొక్క స్పెక్స్ చూద్దాం. 6.7 ఇంచ్ 1.5K POL డిస్ప్లే అనమాట. ఇది 44 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదు. ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అలాగే ర్యామ్ వచ్చరికి LPDDR5X RAM అయితే యూస్ చేశారు. అలాగే రోమ్ వచ్చరికి UFS 4.0 స్టోరేజ్ అయితే యూస్ చేశారు అనమాట. ఫాస్టర్ రామ్ అలాగే ఫాస్టర్ స్టోరేజ్ తీసుకొని వచ్చారనమాట. సో 4500 mAh బ్యాటరీని తీసుకొని వచ్చారు. ఇదొక ఈ విషయం అయితే నాకు అస్సలు నచ్చలేదు ఈ ఫోన్లో. ఎందుకంటే 4500 mAh బ్యాటరీ అసలు ఒక రోజు వాడడం కూడా సరిపోదు. హెవీ వాడే వాళ్ళకైతే అసలు 1 డే కూడా అయితే రాదనమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. మీరు ఎంత బాగా ఆప్టిమైజ్ చేసినా కానీ ఇప్పుడు మనం 5G నెట్వర్క్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. సో 4500 mAh బ్యాటరీ సరిపోదు అసలు ఏ ఫోన్లో కూడా. మినిమం 5000 mAh బ్యాటరీతో ఉండాలి. ఇంకా కొన్ని ఫోన్స్లో 5500 mAh బ్యాటరీ తీసుకొని వచ్చారు. సో వీళ్ళు 125 వాట్ ఫాస్ట్ సపోర్ట్ తీసుకొని వచ్చినా కానీ బ్యాటరీ కెపాసిటీ అనేది మినిమం మీకు 5000 mAh ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇది ఒక కాన్ అని చెప్పొచ్చు ఈ ఫోన్లో అయితే. అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 10 వాట్స్ వచ్చి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే IP68 వాటర్ డస్టర్ అని ఉంది. సో మిగతా ఫోన్స్ లాగానే, మిగతా మోటో ఫోన్స్ లాగానే ఈ ఫోన్లో కూడా అయితే ఉందన్నమాట. ఇందులో మీకు ఇంకో మంచి విషయం ఏంటంటే USB 3.1 Gen 2 పోర్ట్తో వస్తుంది అనమాట. ఇందులో మీరు ఎక్స్టర్నల్గా డిస్ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు, ఎల్గాడ్ కనెక్ట్ చేయొచ్చు, స్ట్రీమ్ కూడా చేయొచ్చు అనమాట. డైరెక్ట్ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా మిగతా స్పెక్స్ చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు తీసుకొచ్చిన ప్రైజింగ్ అనేది నాకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే చాలా ఓవర్ ప్రైజ్ అనిపిస్తుంది అబ్బాయి. ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే 45,000 అట్లా లాంచ్ చేసి ఫస్ట్ సేల్లో మనకి 40,000కి అలా ఇస్తుంటే మాత్రం కిల్లర్ ఫోన్ అయ్యేది అనమాట. సో వరుసగా 3 హిట్లు పడాయి మోటోకి అయితే. మోటో H50 ఫ్యూజన్ కావచ్చు, H50 Pro కావచ్చు, H50 అల్ట్రా వరుసగా 3 హిట్లు అయితే పడాయి అనమాట. కానీ వీళ్ళు H50 అల్ట్రా దగ్గర అయితే ఛాన్స్ పోగొట్టుకున్నారు. సో ఒకవేళ ఈ ఫోన్ మీకు ఇంకా తక్కువ ప్రైస్కి కావాలనుకుంటే మనం సేల్స్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సేల్స్లో అయితే మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇంచుమించు 40,000 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రైస్ అంటే స్పెక్స్ పరంగా అది ఒక గుడ్ ఫోన్ అనమాట. స్పెక్స్ పరంగా అసలు తిరుగులేదు, తో ఫోన్ అని చెప్పొచ్చు, ఒక బ్యాటరీ తప్పించి. సో కాకపోతే ప్రైజింగ్ విషయంలో మాత్రం మోటో అయితే కొంచెం చిన్న తప్పు చేసింది. సో 49,000 అట్లా పెట్టి 40,000 తీసుకొస్తే బాగుండేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో మీకు ఒకటే వేరియంట్ ఉంటుంది 12+512 GB అనేది. సో 12+512 GB దాకా వెళ్ళేంత అవసరం కూడా లేదు. 8+256 GB తీసుకొచ్చేసి 38,000 లేదా 40,000కి ఇచ్చుంటే కిల్లర్ ఫోన్ అయితే అనమాట. అసలు మామూలుగా ఉండదు. సో అసలు అక్కడ ప్రైజ్ రేంజ్లోకి దీన్ని కొట్టే ఫోన్ అయితే ఉండదు నాకు తెలిసి. అయితే ఆ ప్రైజ్ తీసుకొని వస్తే వీళ్ళు ప్రైజింగ్ ఒకటి ఎక్కువ తీసుకొచ్చారు, అగ్రెసివ్గా తీసుకొని వస్తే బాగుంది అనిపించింది. సో ఇది నా సొంత ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అసలు ఈ ఫోన్ మీరు ఆ ప్రైజ్కి తీసుకోవచ్చా లేదా, అసలు మీరు ఏమంటారో మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. సో నా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేసినప్పుడు నా ఛానల్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇల్లు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇంకొక క్వాలిటీ వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ బాయ్.